ఒక ఎంపీని ఎలక్ట్ చేశారు వాళ్ళు, రషీద్ అలీ అని పేరు, ఇంజనీర్. హీ ఈజ్ అ టెర్రరిస్ట్. అవును అన్నారు. టెర్రర్ ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తున్నాడు, పార్లమెంట్కి వెళ్తాడు కానీ జైలుకి వచ్చేస్తాడు. కానీ ఎలా గెలిచాడు సార్? అదే అడుగుతున్నారు. ఎవరు గెలిపించారు? ఓకే, ప్రజలు గెలిపించారు. అంటే అక్కడ ప్రజలు ఏంటి? టెర్రరిస్ట్ సపోర్టర్స్. అంతే కదా. సో మీరు వైట్ వాష్ చేయకండి. నేను మళ్ళీ చెప్తాను, మోదీ గారు కూడా చెప్పాల్సింది, అమిత్ షా గారు కూడా చెప్పాల్సింది. ద లోకల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు పెహల్గామ్లో జరిగిన మ్యాసకర్లో కూడా అక్కడ లోకల్స్ సపోర్ట్తోనే నడుస్తుంది. అందరూ ఉందని చెప్పట్లేదు, 100 మందిలో 10 మంది ఈ పని చేస్తుంటారు. కానీ రషీద్ అలీ ఇంజనీర్ నేను ఎలక్ట్ ఎవరు చేశారు? బారాముల్లా నుంచి లోకల్స్. మీకు తెలుసు ఆయన టెర్రరిస్ట్ అని, టెర్రరిస్ట్ హ్యాండ్లర్ అని తెలుసు, టెర్రరిస్ట్ లీడర్ అని తెలుసు. ఇప్పుడు మీరు ఎట్లా ఎలక్ట్ చేశారు? అంటే యు ఆర్ ఆల్సో అగ్రీయింగ్ విత్ ద సేమ్ ఫిలాసఫీ, టెర్రర్ ఫిలాసఫీ. నేను చెప్తున్నా ఒకటి, నిన్న రాత్రి నుంచి మాట్లాడిన, నేను పొద్దున 2:30, 3 అనుకున్నాను. నేను అప్పుడు దాకా నాకు చాలామంది ట్వీట్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు రాత్రి అంతా. ఈ మెయిన్ పాయింట్ నేను చెప్పేదంటే, ఇజ్రాయెల్ మీద జరిగిన దాడి గాజా నుంచి మనకు అందరికి తెలుసు. ఆ దాడిని దీన్ని కంపేర్ చేయొచ్చు మనం. వీ షుడ్ రెస్పాండ్ ద వే ఇజ్రాయెల్ రెస్పాండ్స్. ఇజ్రాయెల్ ఎట్లా రెస్పాండ్ చేశారో మొత్తం గాజాని ధ్వంసం చేసి పడేశారు. కానీ కంప్లీట్ కాలేదు, వాళ్ళు బ్యాట్ నడుస్తూనే ఉంటుంది. టెర్రరిస్ట్ గ్రూప్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఇక్కడ నుంచి ఒక తల కోసేస్తే ఇంకో సైడ్ నుంచి ఒక తల వేస్తుంది అనమాట.